హాయ్ ఫ్రెండ్స్, మీనరాశివారు, దయచేసి మీరిప్పుడు ఏం చేస్తున్నా సరే మీ చేతిలో ఉన్న పనిని ఒక్క క్షణం పక్కన పెట్టేసి ఈ మాటలను చాలా శ్రద్ధగా, ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ కుటుంబ తలరాతను పూర్తిగా మార్చేయబోయే ఒక అత్యంత రహస్యమైన మరియు అద్భుతమైన సమయం. మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారంటే అది ఏదో సాధారణంగా, యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. సాక్షాత్తు ఆ దైవం, ఆ పరమాత్మ మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మీకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అని మీరు బలంగా నమ్మాలి. మీ జీవితంలో ఎప్పుడూ వినని, కలలో కూడా ఊహించని ఒక మహా అద్భుతం ఇప్పుడు మీ కళ్ళ ముందే జరగబోతోంది. గ్రహాల స్థితిగతులు, విశ్వంలో అణువణువునా జరిగే మార్పులు అన్నీ కూడా ఇప్పుడు మీనరాశి వారి చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో అరుదైన యోగాలు ఉంటాయి, ఎన్నో గ్రహ కలయికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీనరాశి వారికి ఏకంగా 351 సంవత్సరాల తర్వాత ఒక అఖండ రాజయోగం ఏర్పడింది. కానీ మీనరాశి వారు, ఈ అఖండ రాజయోగం మీ జీవితంలోకి ప్రవేశించే ముందు దేవుడు మీకు 3 భయంకరమైన సంకేతాలని చూపిస్తున్నాడు. వాటిని గుర్తించలేకపోతే ఈ రాజయోగం కూడా చేతులారా జారిపోవచ్చు. మీరు వింటున్నది అక్షరాలా నిజం, ఏమాత్రం అతిశయోక్తి కాదు. మీరు నిజంగానే నక్కతోక తొక్కినట్లే. సుమారు 3.5 శతాబ్దాల తర్వాత ఎన్నో శక్తివంతమైన శుభగ్రహాలు ఒకే సరళరేఖలోకి వచ్చి మీ రాశి మీద ఒక అద్భుతమైన దైవిక కాంతిని ప్రసరింపచేస్తున్నాయి. విశ్వంలోని సకల శక్తులు ఏకమై మీకోసం ఒక బంగారు బాటను సిద్ధం చేస్తున్నాయి. సాక్షాత్తు ఆ దైవ అనుగ్రహం మీ మీద కుంభవృష్టిలా కురవబోతోంది. ఎన్ని సంవత్సరాలుగా మూసుకుపోయిన మీ అదృష్ట ద్వారాలు ఇప్పుడు బార్లా తెరుచుకోబోతున్నాయి. మీ జీవితంలో ఎప్పుడూ చూడని ఒక కొత్త వెలుగుని, ఒక అద్భుతమైన ప్రశాంతతను మీరు చూడబోతున్నారు. గతంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా ఇక శాశ్వతంగా ముగియబోతున్నాయి. గత కొన్నేళ్లుగా మీనరాశివారు పడ్డ బాధలు వర్ణనాతీతం. గుండెలు పిండేసే కష్టాలను మీరు అనుభవించారు. రాత్రిపూట ఎవరూ చూడకుండా, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు నిద్రపోయాక మీ దిండులో ముఖం పెట్టుకుని మీరు ఎన్నిసార్లు వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే ఎంత కుమిలిపోయారో నాకు తెలుసు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే, మరోవైపు కుటుంబ ఇబ్బందులు మీ మనశ్శాంతిని పూర్తిగా దూరం చేశాయి. చేతిలో చిల్లి గవ్వలేక, రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక, అప్పుల వాళ్ల దెప్పిపొడుపులు, సూటిపోటి మాటలు భరించలేక మీరు పడ్డ మానసిక వేదన అక్షరాల్లో చెప్పలేనిది. పండుగలు వచ్చినా, శుభకార్యాలు జరిగినా, అందరూ సంతోషంగా ఉంటే మీరు మాత్రం లోపల ఏడుస్తూ పైకి నవ్వుతూ నటించారు. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, డబ్బుని, మీ జీవితాన్ని సైతం త్యాగం చేశారో వాళ్లే మీకు అత్యంత క్రూరంగా వెన్నుపోటు పొడిచారు. నమ్మిన వాళ్లే ద్రోహం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక, న్యాయం ఎవరిని అడగాలో అర్థం కాక మీరు పడ్డ క్షోభ అంతా ఇంతా కాదు. బంధువులు, స్నేహితులు కూడా మిమ్మల్ని చులకనగా చూశారు. మీకు అసలు ఏమీ చేతకాదు, మీరు ఎందుకు పనికిరారు అని మీ ముఖం మీదే అత్యంత దారుణంగా అవమానించారు. ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేసినా మీ శ్రమకు తగ్గ గుర్తింపు రాలేదు సరికదా, మీ మీద లేనిపోని నిందలు వేశారు. కానీ మీనరాశివారు, ఇప్పుడు ఆ భయంకరమైన చీకటి రాత్రులకు తెరపడింది. మీ నిరీక్షణ ఫలించింది. కాలచక్రం ఇప్పుడు వేగంగా మీ వైపు తిరిగింది. మీనరాశికి పట్టిన దరిద్రం, శని ప్రభావం అంతా పూర్తిగా వదిలిపోయి అఖండ విజయాలు మీ సొంతం కాబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులుగా చూసిన వాళ్ళు, మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారబోతున్నారు. మీ అవసరం వాళ్లకు రాబోతోంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి రాబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పనులు, తీరని కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు అన్నీ కూడా అద్భుతమైన రీతిలో మీకు అనుకూలంగా పరిష్కారం కాబోతున్నాయి. మీ జీవితంలో ధన ప్రవాహం ఒక నదిలాగా ఉప్పొంగి రాబోతోంది. మీరు ఎక్కడ చేయి వేస్తే అక్కడ బంగారం పండుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది.
ఉద్యోగంలో సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ ఒకేసారి మీ ముందుకు వస్తాయి. మీ పై అధికారుల నుంచి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు కళ్ల ముందే కుప్పలుగా కనిపిస్తాయి. మీ వ్యాపారం పదింతలు వృద్ధి చెందుతుంది. కొత్త పెట్టుబడులు వస్తాయి. ఈ మాటలు వింటుంటే మీకు అనిపించవచ్చు, ఇదంతా నిజమేనా? నా జీవితంలో కూడా ఇలాంటి సంతోషం వస్తుందా అని. ఒక్కసారి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచించండి. మీ జీవితంలో ఇప్పటికే ఈ మార్పులు నెమ్మదిగా మొదలయ్యాయా? గత కొన్ని రోజులుగా చిన్న చిన్న శుభకార్యాలు జరగడం, ఊహించని విధంగా ఎక్కడి నుంచో కొద్దిపాటి డబ్బు చేతికి రావడం, మనసులో ఒక తెలియని ప్రశాంతత కలగడం, పాత సమస్యలు నెమ్మదిగా సద్దుమణగడం వంటివి మీకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళే నెమ్మదిగా మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారో మీరు గమనించే ఉంటారు. ఇదంతా రాబోయే అతిపెద్ద శుభ పరిణామాలకు, ఆ అఖండ రాజయోగానికి ముందు వచ్చే చిన్న సంకేతాలు మాత్రమే. అసలైన అద్భుతం ఇంకా ముందు ఉంటుంది. కానీ ఇక్కడే ఒక అత్యంత ప్రమాదకరమైన విషయం దాగి ఉంది. ఈ సంతోషంలో పడి మీరు ఒక భయంకరమైన నిజాన్ని మరచిపోకూడదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని పట్టుకునే తెలివి, విజ్ఞత మనకు ఉండాలి. మీనరాశి వారికి ఆ దేవుడు స్వయంగా 3 అతి ముఖ్యమైన సంకేతాలను పంపిస్తున్నారు. ఈ అఖండ రాజయోగం మీ జీవితంలోకి పూర్తిగా ప్రవేశించే ముందు విశ్వం మీకు కొన్ని సూచనలు చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఈ సంకేతాలను గుర్తించలేక ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసి నిర్లక్ష్యం చేసి ఆ భయంకర కష్టాల నుంచి బయటపడే బంగారు అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారు. మీరు గనుక ఈ 3 సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేరు. అప్పుడు మీరు పడే బాధలు గతంలో కంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే దయచేసి చుట్టూ ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా ఈ మాటలను పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత రహస్యమైన, సున్నితమైన విషయం. ఈ వీడియోని సగంలో ఆపేసినా లేదా నిర్లక్ష్యం చేసినా మీరు మీ జీవితంలో అతిపెద్ద తప్పు చేసిన వాళ్ళవుతారు. మీరు చేసే ఈ చిన్న పొరపాటు మీ కుటుంబం మొత్తాన్ని మళ్ళీ అంధకారంలోకి నెట్టేస్తుంది. ఇక దేవుడు పంపించే ఆ 3 సంకేతాలలో మొదటి సంకేతం మీ నిద్రలో మీ ఉపచేతన మనస్సు ద్వారా మీకు తెలియజేయబడుతుంది. దయచేసి చాలా నిశితంగా గమనించింది. ఇటీవల మీకు తరచుగా ఒకే విధమైన కలలు వస్తున్నాయా? మీనరాశి జలతత్వానికి సంబంధించిన రాశి. ఇది మహాసముద్రం లాంటి అంతుపట్టని లోతులను కలిగిన రాశి. కాబట్టి మీకు కలలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నట్లు గాని, హోరెత్తే జలపాతాలు గాని, అనంతమైన సముద్రం గాని కనిపిస్తే అది సాక్షాత్తు ఆ పరమాత్మ మీకు ఇస్తున్న సిగ్నల్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటే మీ జీవితంలోకి అంత ప్రశాంతత రాబోతోందని అర్థం. కొన్నిసార్లు కలలో ఒక పెద్ద వరద వచ్చినట్లు అనిపించి ఆ తరువాత నీరంతా తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడినట్లు కల వస్తే దీనర్థం మీ జీవితంలోని కష్టాలన్నీ వరదలా కొట్టుకుపోయాయని దైవం చెబుతున్న సూచన. అలాగే ఆ నీటిలో బంగారు రంగు లేదా వెండి రంగు చేపలు అత్యంత ఆనందంగా ఈదుతున్నట్లు కల వస్తే దానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక అద్భుతమైన అర్థం ఉంది. చేప అనేది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారానికి ప్రతీక. అలాంటి చేపలు కలలోకి వస్తే మీ జీవితంలోకి ఊహించని ధనలక్ష్మి, అష్టైశ్వర్యాలు ప్రవేశించబోతున్నాయని ఖచ్చితమైన అర్థం. ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఆర్థిక స్థిరత్వం రాబోతోందని అది సూచిస్తుంది. అంతేకాకుండా పురాతనమైన, పాడైపోయినట్లు అనిపించే దేవాలయాలు, దేవుడి విగ్రహాలు లేదా ఒక కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు మీ కలలోకి వచ్చి మిమ్మల్ని నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తే మీ పూర్వజన్మ కర్మఫలాలు అన్నీ తొలగిపోయి మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభించిందని మీరు నమ్మాలి. ఇంకొంతమందికి కలలో పడగవిప్పిన నాగదేవత కనిపించడం, ఆ నాగుపాము మిమ్మల్ని ఏమీ చేయకుండా ప్రశాంతంగా చూస్తున్నట్లు అనిపించడం, లేదా అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక పెద్ద వెలుగు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవ్వడం వంటివి జరుగుతాయి. ఇవి ఏమాత్రం సాధారణమైన కలలు కావు. మీరు రాత్రి పడుకునే ముందు చూసిన సినిమాల ప్రభావం కాదు. ఇవి మీ ఆత్మకు, ఈ విశాల విశ్వానికి మధ్య జరుగుతున్న సంభాషణలు. మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయి నకారాత్మక శక్తులు నశించిపోయి
ఒక స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి, మీ ఇంట్లోకి వస్తోందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. ఈ కలలు వచ్చిన మరుసటి రోజు ఉదయం లేవగానే మీకు ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రశాంతత, భయం లేని స్థితి, ఒక తెలియని ఆనందం మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ అఖండ రాజయోగం మొదలైందని మీరు తెలుసుకోవాలి. కానీ చాలామంది ఈ కలలను ఉదయం లేవగానే మర్చిపోతారు, లేదా ఇవి కేవలం భ్రమలు అని కుట్టిపారేస్తారు. దయచేసి అలా చెయ్యకండి. ఈ కలలు వచ్చిన రోజు ఉదయం పడక మీద నుంచి లేవగానే భూమాతకు నమస్కరించి దేవుడి పటాలు చూసుకొని మీ మనసులోని కోరికను, మీ కష్టాన్ని తీర్చమని బలంగా కోరుకోండి. ఈ సంకేతాన్ని గుర్తించి భక్తితో దాన్ని గౌరవించిన వారికి మాత్రమే ఆ అదృష్టం పూర్తిగా వశమవుతుంది. లేదంటే అది నీటి మీద రాతలా చెరిగిపోతుంది. ఇక రెండవ సంకేతం విషయానికి వస్తే, ఇది మీ దైనందిన జీవితంలో చాలా ఆశ్చర్యకరంగా, నాటకీయంగా జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీకు దూరమైన వ్యక్తులు, మీరు బహుశా వాళ్ళ ముఖాలు కూడా మర్చిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా మిమ్మల్ని తిరిగి సంప్రదించడం మొదలు పెడతారు. వాళ్ళు మీ బాల్య స్నేహితులు కావచ్చు, ఒకప్పుడు మీతో కలిసి ఉద్యోగంలో కష్టపడిన వాళ్ళు కావచ్చు, లేదా ఎప్పుడో మీకు ఒక చిన్న సహాయం చేసి తరువాత దూరమైన బంధువులు కావచ్చు. అనుకోకుండా వాళ్ళ నుంచి మీకు ఫోన్ కాల్ రావడం, నంబర్ కూడా సేవ్ చేసుకుని వాళ్ళ నుంచి వాట్సాప్ మెసేజ్ రావడం, లేదా సోషల్ మీడియాలో మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు బహుశా ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయమని, వాళ్ళకి ఏదో పని ఉండి ఫోన్ చేసి ఉంటారు అని అనుకుంటారు. కానీ విశ్వం వాళ్ళను మీ దగ్గరికి ఒక బలమైన కారణంతోనే పంపిస్తోంది. గతంలో మీరు వదిలేసుకున్న అవకాశాలు, మీరు చెయ్యలేకపోయిన పనులు, మీ చేజారిపోయిన అదృష్టాలు ఇప్పుడు వాళ్ళ ద్వారా మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాయి. ఒక పాత బిజినెస్ ఆఫర్, మీరు ఎప్పుడూ వద్దనుకున్న వ్యాపారం తిరిగి ఇప్పుడు కొత్త రూపంలో రావడం, లేదా మీరు ఎప్పుడూ అప్లై చేసి ఇన్ని రోజులు ఆశ వదులుకున్న ఒక జాబ్ ఇంటర్వ్యూ నుంచి ఇప్పుడు కాల్ రావడం, పాత బకాయిలు ఎవరైనా వాళ్ళంతటి వాళ్లే తీసుకువచ్చి ఇవ్వడం వంటివి జరుగుతాయి. మీనరాశి వారికి ఈ సమయంలో విశ్వం ఒక గొప్ప రెండవ అవకాశాన్ని ఇస్తోంది. జీవితం అందరికీ రెండవ అవకాశం ఇవ్వదు, కానీ మీకిస్తోంది. ఒకప్పుడు మీరు దేనికోసమైతే తప్పించిపోయారో, రాత్రింబవళ్లు శ్రమించారో, ఏది దక్కలేదని గుండె పగిలేలా ఏడ్చారో, అది ఇప్పుడు తనంతట అదే మీ కాళ్ల దగ్గరకు వస్తుంది. మీ విలువ తెలుసుకునేలా పరిస్థితులు మారతాయి. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మీ బుద్ధిని చాలా స్థిమితంగా ఉంచుకోవాలి. అహంకారంతోనూ లేదా పాత కోపంతోనూ, నన్ను నాడు కాదనుకున్నారు కదా ఇప్పుడు వచ్చాడు అనే గర్వంతోనూ తిరిగి వచ్చిన వాళ్ళని దూరం చేసుకోకండి. వాళ్ళు వాళ్ళ ఇష్టంతో రాలేదు, దైవం వాళ్ళను పంపింది అన్న సత్యాన్ని గ్రహించండి. వాళ్ళు తీసుకువచ్చే ప్రతి అవకాశాన్ని, ప్రతి మాటను చాలా సునిశితంగా పరిశీలించండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన అవకాశం ఆ పాత పరిచయాల వెనకే దాగి ఉంది. ఈ రెండవ సంకేతాన్ని మీరు సరిగ్గా వాడుకుని తెలివిగా అడుగులు వేస్తే మీ ఆర్థిక స్థితి ఒక్క రాత్రిలో మారిపోతుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి కాదు. వారిలో ఒకరు మీ అదృష్టాన్ని చూసి లోపల కుమిలిపోతున్నారు. ఈ అద్భుతమైన అవకాశాలను మీకు దూరం చేయాలని వాళ్ళు తెర వెనుక ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఎవరిని దగ్గరకు తీయాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీ వివేకంతో నిర్ణయించుకోండి. ఇక మూడవ సంకేతం అత్యంత పవిత్రమైనది. ఇది మీ దేవుడి గదిలో లేదా మీరు పూజ చేసే సమయంలో మీకు కలిగే విచిత్రమైన, వర్ణించలేని అనుభూతుల ద్వారా తెలుస్తుంది. ఈ సంకేతం చాలా సూక్ష్మమైనది, కానీ అత్యంత శక్తివంతమైనది. మీరు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి కళ్ళు మూసుకుని పూజ చేస్తున్నప్పుడు, లేదా ధ్యానంలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీకు తెలియని ఒక దైవిక శక్తి మీ చుట్టూ ఆవరించి ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. మీ శరీరంలో ఒక తెలియని ప్రకంపన, ఒక అద్భుతమైన శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు పూజ చేస్తున్నప్పుడు, మంత్రం జపిస్తున్నప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచో, ఇంట్లో ఎలాంటి శబ్దాలు లేకపోయినా మీ చెవుల్లో సన్నగా గంట శబ్దం వినబడటం, లేదా మీ ఇంట్లో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన పూల సువాసన, మల్లెపూల వాసన, స్వచ్ఛమైన గంధం లేదా పచ్చ కర్పూరం వాసన రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి అగరబత్తీలు వెలిగించకపోయినా సరే, చుట్టుపక్కల ఎక్కడా పూలు లేకపోయినా సరే, ఆ దైవిక సువాసన మీ ముక్కుకి తగులుతుంది, మీ ప్రాణానికి ఒక ప్రశాంతతను ఇస్తుంది. అలాగే మీరు వెలిగించిన దీపం ఎప్పుడూ లేనంత ప్రకాశవంతంగా పైకి లేచి వెలగడం, లేదా గాలి వీస్తున్నప్పటికీ దీపం కొండెక్కకుండా చాలాసేపు నిలకడగా, స్థిరంగా ఉండటం, దీపంలోని జ్వాలలో మీకొక దైవిక ఆకారం కనిపించడం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు మీరు ముఖ్యమైన పని మీద బయటకు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా మీకు ఎదురుగా ముత్తైదువులు
కుంకుమ పూలతో రావడం, శుభ్రమైన ఆవులు మీ ముందు నుంచి వెళ్లడం, పాలు లేదా నీటి కుండలు కనిపించడం, పచ్చని చెట్లు లేదా ఒక శుభకార్యం జరుగుతున్న ప్రదేశం మీ కంటపడడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని కొట్టిపారేయకండి. సాక్షాత్తు ఆ దేవదేవుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టాడు అనడానికి ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. మీ ఏడుపులు, మీ ప్రార్థనలు ఆ భగవంతుడికి చేరుకున్నాయి అనడానికి ఇవి తిరుగులేని నిదర్శనాలు. మీ కష్టాలు తీర్చే బాధ్యతను దేవుడు తీసుకున్నాడు అనడానికి ఇవి రుజువులు. మీరు మనస్ఫూర్తిగా పూజ చేసే సమయంలో మీ కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా ఆనంద భాష్పాలు రాలితే, దుఃఖంతో కాకుండా భక్తితో మీకు ఏడుపు వస్తే మీ మనసులోని భారమంతా దిగిపోయిందని, కర్మక్షయం జరిగిందని అర్థం చేసుకోండి. కానీ ఎంతమంది ఈ చిన్న చిన్న విషయాలను గమనిస్తారు చెప్పండి? ఉరుకులు పరుగుల జీవితంలో పూజని కూడా ఒక యంత్రంలాగా, ఒక డ్యూటీలాగా చేసేవాళ్ళు ఈ సున్నితమైన దైవిక అనుభూతులను ఎలా పట్టుకోగలరు? దయచేసి ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ఫోన్లు, టీవీలు అన్నీ కట్టేసి ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ చుట్టూ జరుగుతున్న ఈ అద్భుతాలను, దేవుడు మీకు పంపుతున్న ఈ దివ్య సందేశాలను గమనించండి. వాటికి కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా మీ గుండెల్లో నాటుకునేలా వినండి. ఈ 3 సంకేతాలు కనిపించినా వాటిని గ్రహించలేక నిర్లక్ష్యం చేసేవారు తీవ్రమైన అవకాశాలను కోల్పోతారు. దేవుడు తనంతట తానుగా ఇచ్చిన అవకాశాన్ని మీ చేతులారా మీరు అహంకారంతోనూ, మూర్ఖత్వంతోనూ వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అఖండ రాజయోగం మీ జీవితంలో రావడానికి చాలా కాలం పడుతుంది. కాదు, బహుశా ఈ జన్మకి మళ్ళీ రాకపోవచ్చు. 351 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ అద్భుతమైన గ్రహస్థితిని, విశ్వం ఇచ్చిన ఈ బహుమతిని మీరు చేజార్చుకుంటే ఆ తర్వాత దేవతలు దిగివచ్చినా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. తర్వాత జీవితాంతం కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడు నాకు అన్యాయం చేశాడు అని నిందించడం తప్ప మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీకు కొంచెం అహంకారం వచ్చినా, కోపం తలకెక్కి ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వాళ్ల మీద అరిచినా లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా ఈ రాజయోగ ఫలితాలు పూర్తిగా తగ్గిపోయి అదృష్టం దురదృష్టంగా మారుతుంది. మీ నోటి దురుసు వల్ల, వినయం లేకపోవడం వల్ల చేతిదాకా వచ్చిన అవకాశాలు నోటిదాకా వచ్చిన ముద్ద కింద పడిపోతాయి. మరీ ముఖ్యంగా మీనరాశి వారికి ఒక తీవ్రమైన హెచ్చరిక. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ ఎదుగుదలను చూసి, మీలో వస్తున్న మార్పులను చూసి లోపల కుమిలిపోతూ భరించలేని అసూయతో రగిలిపోతున్నాడు. పైకి మీతో చాలా మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ, మీ శ్రేయోభిలాషిలాగా నటిస్తూనే మీ వెనకాల గోతులు తవ్వుతున్నాడు. మీ గురించి లేనిపోని మాటలు కల్పించి చెబుతున్నాడు. ఆ వ్యక్తి మీ దగ్గరి బంధువుల్లో కావచ్చు, లేదా మీతో రోజూ ఆఫీస్లో కలిసి పనిచేసే వాళ్లల్లో కావచ్చు. వాడు మీ రాజయోగం చూసి తట్టుకోలేక మీ మీద నెగిటివ్ ఎనర్జీని ప్రయోగించడానికి, ఏవేవో చెడు పనులు చేయడానికి, లేదా కనీసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఈ వీడియోని సగంలో వదిలేసిన వాళ్ళు ఈ చివరి వరకు చూడని మీనరాశివారు ఈ అత్యంత ముఖ్యమైన రహస్యాన్ని కోల్పోతారు. వాళ్ళు ఆ శత్రువుల వలలో పడిపోతారు. అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. నవ్వుతూ మాట్లాడే వారందరూ మీ మిత్రులు కాదు. గుడ్డిగా ఎవ్వరినీ నమ్మకండి. మీ ప్లాన్స్, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీకు రాబోయే డబ్బు గురించి, మీరు కొనబోయే ఆస్తుల గురించి ఎవ్వరితో పంచుకోకండి. అవి కార్యరూపం దాల్చే వరకు మీ మనసులోనే ఒక రహస్యంగా ఉంచుకోండి. రహస్యం అనేది మీనరాశి వారికి ఈ సమయంలో పెద్ద ఆయుధం. మీ విజయం చూసి వాళ్లే ఆశ్చర్యపోయేలా చేయండి. ఈ అఖండ రాజయోగం ఫలితాలు మీకు 100% దక్కాలంటే మీ జాతకంలోని చిన్న చిన్న దోషాలు కూడా తొలగిపోయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, శత్రువుల కీడు పూర్తిగా పోయి, ఆ దైవశక్తి మీకు రక్షణ కవచంలా నిలబడాలంటే మీరు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం ఖచ్చితంగా చేసి తీరాలి. ఇది చాలా సులువైనది, ఎక్కువ ఖర్చు లేనిది, కానీ ఎంతో ప్రభావవంతమైనది. గురువారం లేదా సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేసి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించండి. వెంటనే మీ దగ్గరలో ఉన్న పురాతనమైన విష్ణుమూర్తి దేవాలయానికి లేదా శివాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి సన్నిధిలో ఆవు నెయ్యితో లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలలో 2 దీపాలను వెలిగించండి.
ఆ దీపాలు వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చూసుకోండి. ఆ తరువాత ఆ గుడి ఆవరణంలోనే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని బట్టి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అనే మహామంత్రాన్ని మనసులో ఎంతో భక్తి శ్రద్ధలతో తదేక దీక్షతో 21 సార్లు జపించండి. ఈ మంత్రజపం చేసేటప్పుడు మీ కష్టాలన్నీ, మీ బాధలన్నీ దేవుడి పాదాల దగ్గర పెట్టేసి భారాన్ని ఆయనకు అప్పగించేసినట్లుగా భావించండి. మీకు దైవం తప్ప వేరే దిక్కు లేదని సంపూర్ణంగా శరణాగతి పొందండి. ఆ తరువాత మీ ఇంటికి వచ్చే దారిలో ఎక్కడైనా చెరువు లేదా కాలువ లేదా నది ఉంటే అందులోని చేపలకు కొంత ఆహారం, గోధుమ పిండి ఉండలు లేదా పేలాలు వేయండి. మీనరాశికి అధిపతి అయిన గురుగ్రహం మరియు జలతత్వానికి ప్రతిరూపమైన చేపలకు ఆహారం వేయడం వల్ల మీ జాతకంలోని పితృదోషాలు, నవగ్రహ దోషాలు, కర్మదోషాలన్నీ పటాపంచలైపోతాయి. మీరు చేసే పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ మీకు ఎక్కడా నీరు గాని, చేపలకు ఆహారం వేయడం గాని వీలు కాకపోతే ఇంకో గొప్ప మార్గముంది. మీ శక్తి కొలది కనీసం ఒక్క పేదవాడికైనా, ఆకలితో ఉన్న అనాథకైనా కడుపు నిండా అన్నదానం చేయండి. వాళ్ళ ఆకలి తీర్చండి. ఎప్పుడైతే ఆ ఆకలితో ఉన్న పేదవాడి కడుపు నిండి చేతులు జోడించి ఆనందంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడో ఆ క్షణమే మీ అఖండ రాజయోగానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ ఫలితాలు మరింత బలపడతాయి. మీ ఇంటికి తిరిగి వచ్చాక మీ మనసులో ఒక తెలియని ప్రశాంతత నెలకొంటుంది. మీకు ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీనరాశివారు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ 3 సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు కోల్పోయేది కేవలం ఒక అవకాశం కాదు, బహుశా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దైవ అనుగ్రహాన్నే కోల్పోతారు. అందుకే ఈ వీడియోను సేవ్ చేసుకోండి, మళ్ళీ వినండి. ఎందుకంటే ఈ హెచ్చరిక ప్రతి మీనరాశి వారికి కాదు, అదృష్టం తలుపు తట్టిన కొందరికే. మీనరాశివారు ఇక మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని సమూలంగా మార్చే సమయం వచ్చేసింది. చీకటిని పారద్రోలి వెలుగును తెచ్చే ప్రభాతం ఉదయించింది. ఇన్ని రోజులు మీరు కన్నీళ్లు పెట్టుకున్నది చాలు, అవమానాలు భరించింది చాలు, గుండెల్లో బాధను దాచుకుని నవ్వింది చాలు. దేవుడు మీ కన్నీళ్లను తుడిచే సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి చూశారో, ఎవరైతే వీడికి ఏమీ చాతకాదు, వీడి బతుకు ఇంతే, వీడు ఎప్పటికీ బాగుపడడు అని హేళన చేశారో వాళ్లే రేపు మీ అద్భుతమైన విజయాన్ని, మీ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయి నోరెళ్లబట్టైనా దేవుడు మీ జీవితాన్ని మలచబోతున్నాడు. కష్టకాలంలో ఏ బంధువులైతే మిమ్మల్ని దూరం పెట్టారో, ముఖం చాటేశారో వాళ్లే మీ అవసరం కోసం మీ ఇంటి ముందు క్యూ కట్టే పరిస్థితి రాబోతోంది. మీరేమీ ఈ అదృష్టాన్ని భిక్షగా అడగడం లేదు. ఇది మీ కర్మఫలం. ఇది మీ సహనానికి దేవుడిస్తున్న బహుమతి. మీరు ఇన్నేళ్లుగా పడ్డ కష్టానికి, మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడిస్తున్న ప్రతిఫలం. దేవుడు మీకోసం ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక మీ ఊహలకు కూడా అందదు. అది ఇప్పుడు అమలు కాబోతోంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఊహించని ఉన్నత స్థాయికి మీరు వెళ్ళబోతున్నారు. 10 మందిలో మీ గౌరవం పెరగబోతోంది. మీ పేరు నలుగురిలో మారుమోగిపోబోతోంది. మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది. కానీ మీరు ఎప్పుడూ ఒక విషయం మాత్రం మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి. మీరు ఎంత ఎదిగినా కూడా అంతే ఒదిగి ఉండాలి. దేవుడిస్తున్న ఈ 3 సంకేతాలను మాత్రం జీవితంలో ఎప్పటికీ నిర్లక్ష్యం చేయవద్దు. గర్వం తలకెక్కించుకోకండి. ప్రతిరోజు ఉదయం ఆ పరమాత్మను కృతజ్ఞతతో స్మరించుకోండి. మీ కర్మను, మీ వృత్తిని ఎప్పుడూ ధర్మబద్ధంగా, నిజాయితీగా చేయండి. 10 మందికి చాతనైన సహాయం చేయండి. అప్పుడు ఆ భయంకర కష్టాలు ఇక మీ దరిదాపుల్లోకి కూడా రాలేవు. మీ నీడను కూడా తాకలేవు. మీ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి నడిచి రాబోతోంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగబోతోంది. ఆ శ్రీ మన్నారాయణుడి కృపాకటాక్షాలు, ఆ పరమశివుడి దివ్యమైన ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద మరియు మీ కుటుంబ సభ్యుల మీద నిండుగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ జీవితం సకల అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని దయ మీ అందరిపై ఉండాలి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఎల్లప్పుడూ ఆ దేవుడి నామాన్ని స్మరిస్తూ ఉండండి. తప్పకుండా అంతా మంచే జరుగుతుంది.